బిబ్లికల్ చైర్ రేరింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఓన్లీ విత్ మచ్ ప్రేయర్. మనకు సహాయం చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రేయర్ అనే గొప్ప ఆయుధాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు, దాన్ని వాడదాం. ప్రార్థనా పూర్వకంగా మనం పిల్లల్ని పెంచుదాం. దేవుని సహాయంతో మనం ప్రార్థన అంటే దేవుడి మీద ఆధారపడడం, దేవుని హెల్ప్ తీసుకోవడం. దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఓకే, మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్ చిల్డ్రన్ నీడ్ అవర్ ప్రేయర్స్. అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలకి మన ప్రార్థనలు అవసరం. దే ఆర్ ఇన్ ద ఫార్మేటివ్ పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్. మన పిల్లలు నిర్మాణ, వికాస, అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఆ నిర్మాణ, వికాస, అభివృద్ధి మార్గములో వారికి మన సహాయం అవసరం. ఎనీ మిస్టేక్ ఎట్ దిస్ స్టేజ్ విల్ డిఫీట్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. ఈ ఫార్మేషన్, వాళ్ళ క్యారెక్టర్ ఫార్మే టైం ఇది, వాళ్ళ టాలెంట్స్ని డెవలప్ చేసుకునే టైం ఇది. వాళ్ళు ఏమవ్వాలని భవిష్యత్తులో పునాదులు పడే సమయం ఈ బాల్య దశ, ఈ శైశవ దశ, ఈ చిన్న వయస్సు. కాబట్టి ఈ టైంలో ఏ మిస్టేక్ చేసినా వాళ్ళ జీవితాలనే పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఎనీ మిస్టేక్ ఎట్ దిస్ స్టేజ్ విల్ డిఫీట్ దెమ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, బీ కేర్ఫుల్. ఎనీ స్మాల్ క్రాక్ at the molding stage of a pot in the hands of the potter working on the wheels will be a major crack. చూడండి, ఒక కుమ్మరాయన ఆ చక్రం మీద ఆ కుండని తయారు చేసేటువంటి ఆ క్రమంలో దాన్ని ఒక షేప్లో తీసుకొస్తున్నప్పుడు చిన్న క్రాకే కావచ్చు, ఆ క్రాక్ని పట్టించుకోకుండా అలాగే దాన్ని కాల్ చేసిన తర్వాత చూస్తే అది ఇంకా చాలా పెద్ద క్రాక్గా కనబడుతుంది. వన్స్ దాన్ని కాల్చి తయారు చేసిన తర్వాత ఆ క్రాక్ని ఏం చేయలేడు కదా. ఆ కుండ అందం పోతుంది, ఆ కుండ నిష్ప్రయోజనం అయిపోతుంది. సేమ్ వే మన పిల్లల్ని అద్భుతంగా మలిచేటువంటి సమయం ఇది, మౌల్డ్ చేసేటువంటి సమయం ఇది, వాళ్ళ క్యారెక్టర్ని మౌల్డ్ చేసే సమయం ఇది. ఈ టైంలో నెగ్లిజెన్స్ అనేది, మిస్టేక్ అనేది వాళ్ళ జీవితాలని పాడు చేస్తుంది. కాబట్టి పిల్లలు ఫార్మేటివ్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కేర్ఫుల్గా మనము పెంచాలి. When the pot is finally fired in the furnace and the potter cannot mend the crack thereafter. కుండని ఆ యొక్క కొలిమిలో కాల్చిన తర్వాత ఆ క్రాక్ని ఇంకా చూసి ఆ యొక్క కుమ్మరి ఆయన ఏం చేయలేని పరిస్థితి. రేపొద్దున మనం కూడా అంతే. ఇప్పుడు మన పిల్లలతో మనం ఉండాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళతో గడపాల్సిన సమయం గడపకుండా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన సమయాన్ని వాళ్ళతో కలిసి ప్రార్థన చేయకుండా, రేపొద్దున వాళ్ళు ప్రార్థన పరులు అవ్వకపోయినా, రేపొద్దున వాళ్ళు పాడైపోయినా చివరికి మనం ఏం చేయలేం. అలాంటి నిస్సహాయ స్థితికి మనం చేరుకుంటాం. The same way, a formative weakness in the character of a child or in the value of a child, in the attitude of a child, will leave a major character flaw or attitude flaw or value flaw in the child when he grows up. చూడండి, ఇదే క్యారెక్టర్ని ఫార్మేట్ చేసేటువంటి సమయం. ఆ పిల్లవాడు క్యారెక్టర్ని మనమే తీర్చిదిద్దాలి, వాడి వాల్యూస్ మనం నేర్పించాలి, మంచి దృక్పథాలు నేర్పించాలి. ఈ టైంలో మనం వీటి మీద శ్రద్ధ పెట్టకుండా వీటిని జాగ్రత్తగా కేర్ తీసుకోకపోవడం వల్ల రేపొద్దున వాడి క్యారెక్టర్లో లోపాలు వచ్చేస్తాయి. వాడి దృక్పథం సరిగ్గా ఉండదు, వాడికి ప్రాపర్ వాల్యూస్ ఉండవు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు పనికిమాల వాడైపోయినా, లేకపోతే తిరుగుబోతు అయిపోయినా, నిష్ప్రయోజకురాలైపోయినా, క్యారెక్టర్లెస్ ఫెలో అయిపోతే రేపొద్దున వాడు పాడైపోతాడు. వాడిని చూసి మన పెంపకాన్ని జనాలు తిడతా ఉంటారు. ఏం పెంచారు మీరు, ఏం పెంపకం రాదే అని మనం తిడుతూ ఉంటే ఆ బాధ మనం తట్టుకోలేం. కాబట్టి ఆ తిట్లు, ఆ నిందలు, ఆ అవమానాలు పడే పరిస్థితి రాకుండా ఇప్పుడే మనం జాగ్రత్త పడటం మంచిదండి. It will be much more difficult to do the mending work at the adult stage.
పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళని మనం సరిచేద్దాం అంటే జరిగే పని కాదు. మొక్కై వంగనిది మ్రానై వంగున అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే బైబిల్ కూడా ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో వెన్ హీఈస్ ఓల్డ్ హీ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడే వాడికి ట్రైనింగ్ ఇవ్వండి, పెద్దవాడైన తర్వాత దారి తప్పిపోవడని బైబిల్ కూడా చెప్తాం. బాలుడుగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే, ఆ బాల్య దశలోనే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పాను కదా, మొదటి 3 సంవత్సరాలు ఇచ్చిన ట్రైనింగే వాళ్ళు ఏమవ్వాలని డిసైడ్ చేస్తారు. ఫస్ట్ 3 ఇయర్స్ ఇచ్చే ట్రైనింగ్ చాలా కీలకమైనది. దాని గురించి నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మీకు ఆ ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, డే 1 నుంచి స్టార్టింగ్ ట్రైనింగ్ ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలనే విషయాలను డీటెయిల్గా మీకు కమింగ్ ఎపిసోడ్స్లో నేర్పించబోతూ ఉన్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, విల్ టీచ్ యూ. ఓకే. సో ఓవరాల్గా మనం చూస్తే ప్రేయర్ ఈస్ ద మేజర్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పేరెంట్స్ టు డెవలప్ చిల్డ్రన్ వితౌట్ ఫ్లోస్ ఇన్ క్యారెక్టర్ ఎక్సెట్రా. ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం. ఆ ప్రార్థనను ఉపయోగించి దేవుని సహాయాన్ని తీసుకుని మన పిల్లలకి మంచి క్యారెక్టర్ని డెవలప్ అయ్యే విధంగా వాళ్ళని మోల్డ్ చేద్దాం. బిబ్లికల్ వాల్యూస్ పిల్లల్లో పెంచుదాం. వాళ్ళని రైట్ వేలో మనము దేవుని సహాయంతో పెంచుతాం. ప్రేయింగ్ పేరెంట్స్ మేక్ పవర్ఫుల్ అండ్ ప్యూర్ చిల్డ్రన్. చూడండి, ఈ స్టేట్మెంట్ అంత బాగుంది. ప్రేయింగ్ పేరెంట్స్ మేక్ పవర్ఫుల్ అండ్ ప్యూర్ చిల్డ్రన్. ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులు శక్తివంతమైన నిర్మలమైన పిల్లల్ని పొందుతారు, లేకపోతే తయారు చేస్తారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తారో, ప్రేయర్ మీద ఆధారపడి, అంటే దేవుడి మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా పిల్లల్ని పెంచుతారు, ఆ పిల్లలు శక్తివంతులు అవుతారు, ఆ పిల్లలు మంచి పిల్లలు అవుతారు అని ఇక్కడ దాని అర్థం. అదంత వాస్తవం. నిజంగా పిల్లల పెంపకం అనేది మనకు మించినటువంటిది. దాంట్లో దేవుడి సహాయం తీసుకోకుండా మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేయలేం, 100% చేయలేం. ఖచ్చితంగా దేవుడి సహాయం అవసరం మనకి. ఓకే. సో ఐ రిక్వెస్ట్ యూ పేరెంట్స్, స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. నేను ఎప్పుడో ఒక స్టోరీ విన్నాను, ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది, మీతో కూడా పంచుకుంటా. దీనికి రిలేటెడ్గా ఒకసారి ఒక ఫ్యామిలీ చాలా అర్జెంట్ అవసరం మీద వారున్న చోట నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరత ఏర్పడింది. కానీ వాళ్ళు ప్రయాణం చేయాల్సింది ఎక్కడ అంటే ఒక ఎడారి గుండా. ఎడారి గుండా ఎవరు కూడా ఒంటరిగా ప్రయాణం చేయరు, గుంపులు గుంపులుగా వెళ్తారు. కారణం ఏంటంటే ఎడారిలో బందిపోటు దొంగలు ఉంటారని. వాళ్ళకి భయపడి ఎవరు ఒంటరిగా వెళ్ళరు. కానీ ఈ ఫ్యామిలీ అర్జెంట్ అవసరత మీద బయలుదేరారు. భార్య, భర్త, 2 పిల్లలు. వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. సాయంత్రం దాకా నడిచారు, ఇంకా గమ్యం రాలా. సాయంత్రానికి ఏం చేశారంటే, చీకట్లో మనం ప్రయాణం చేయలేమని చెప్పేసి ఒక చోట ఆగి కుటుంబ ప్రార్థన చేసుకొని అక్కడ వాళ్ళు విశ్రమించారు. తెల్లారి మళ్ళీ లేచి ప్రార్థన చేసుకుని మొదలుపెట్టారు. మళ్ళీ సాయంత్రం అయింది, చీకటి పడింది, ఇంకా గమ్యం చేరుకోలేదు. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన చేసుకుని పడుకున్నారు. 3వ రోజున మరలా పొద్దున్న లేచి ప్రయాణం మొదలుపెట్టారు. సాయంత్రానికి ఇంకా గమ్యం చేరుకోలేదు. 3 రోజున వరుసగా నడిచేసరికి వాళ్ళు ఫుల్గా టైర్డ్ అయిపోయారు. ఆ 3వ రోజు రాత్రి వాళ్ళు ప్రార్థన చేయకుండానే, కుటుంబ ప్రార్థన చేయకుండానే పడుకున్నారు. అర్ధరాత్రి వేళ టక్కు 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 అనేటువంటి సౌండ్ వచ్చి తండ్రికి భయమేసి, అమ్మో బందిపోటు దొంగలు వచ్చేస్తున్నాయేమో, బందిపోటు దొంగలు వచ్చేస్తున్నారేమో అని భయపడ్డాడు. అనుకున్నట్టుగానే నిజంగానే ఒకడు పీక మీద కత్తి పెట్టి పైకి లేపడం జరిగింది. ఒక 2-3 బందిపోటు దొంగలు అక్కడ ఉన్నారు. అయ్యా, మీకు ఏం కావాలని నేను ఇచ్చేస్తాను, నన్ను, నా పిల్లల్ని, నా భార్యని వదిలిపెట్టండి అని అంటున్నాడు. అరే, నీ దగ్గర నుంచి మాకు ఏం అవసరంలా, ముందు మాకు ఒక విషయం కావాలి, మాకు ఒక విషయం తెలియాలన్నాడు. ఏంటి సార్, ఏంటి సార్ అన్నాడు. 3 రోజులు నేను వెంబడిస్తూ ఉన్నాం. ఫస్ట్ డే నైట్ నేను అటాక్ చేద్దాం అనుకున్నాం, కానీ నైట్ మీరు పడుకున్నప్పుడు మీ దగ్గరకు వద్దాం అనుకున్నా, కానీ మీ చుట్టూ ఏదో ఒక వలయం లాగా ఉండి మమ్మల్ని మీ దగ్గరకు రానిట్లా. ఏం చేస్తున్నావు నువ్వు నైట్కి నైట్ టకటక ఏం కట్టేస్తున్నావు, మీ దగ్గర రాలేకపోయాం
అని అన్నాడు. రెండో రోజు కూడా నైట్ మేము మిమ్మల్ని అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చాం, కానీ మీ ఫ్యామిలీ చుట్టూ ఏదో గోడ కట్టేసినట్టుగా మేము ముందుకు రాలేకపోతున్నాం, దాన్ని దాటి మిమ్మల్ని చేరుకోలేకపోతున్నాం. కానీ ఈ రోజు మాత్రం చాలా సునాయాసంగా మీ దగ్గరికి వచ్చేసాము. ఆ ఫస్ట్ 2 days ఏం చేసేవారు నువ్వు? ఏం చేశారంటే, నేనేం చేయలేదయ్యా, నేనేం కట్టుకోలేదయ్యా అని ఈడంటాడు. ఏయ్ చెప్పు, నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాం అంటారు. అప్పుడు వీడికి బలి వెలిగింది ఏంటంటే, ఓ ఫస్ట్ 2 nights మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నామయ్యా, దేవుడు మా చుట్టూ ఆయన కాపుదల ఉంచాడు, అందుకే మీరు మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఈ రోజున అలసట వల్ల నిర్లక్ష్యం చేసి కుటుంబ ప్రార్థన చేయలేదు, తద్వారా ఈరోజు మీ చేతికి మీ చిక్కే పరిస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. సో మీరు గమనించండి, ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. ఏంటంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. శత్రువు మన మీద దాడి చేయకుండా దేవుని యొక్క షీల్డ్, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకోమో అప్పుడు శత్రువు చేతికి మనము లొంగిపోయే ప్రమాదం ఉన్నది. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందండి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం ఎవరిని మింగేద్దామని చూస్తున్నాడు. వాడు గర్జించు సింహం వల్లే వాడు ఆకలితో తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడు, ఎప్పుడు వేసేద్దామని చూస్తున్నాడు. మనం ప్రార్థనని కొంచెం నిర్లక్ష్యం చేసిన, కుటుంబ ప్రార్థన కొంచెం నిర్లక్ష్యం చేసిన, శత్రువుకి ఇంట్లోకి ఎంట్రన్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. వాడు దానికోసమే కనిపెడతా ఉన్నాడు. వాడు నిన్నెట్లా పడేయాలి, నీ భార్యని ఎట్లా పడేయాలి, నీ పిల్లల్ని ఎట్లా పడేయాలి టార్గెట్తో పనిచేస్తున్నాడు. చెప్పండి, ఇలాంటప్పుడు ప్రార్థన లేకుండా, దేవుడి సహాయం తీసుకోకుండా మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచగలమా? మీ మీద మీకు తెలియకుండా దాడి జరుగుతూ ఉంది. యు ఆర్ అండర్ అటాక్. సాతాన్ యొక్క అటాక్ నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారు? ఒక్కరోజు కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేసినా నువ్వు సాతానికి నీ కుటుంబం మీద దాడి చేయడానికి అవకాశం ఇస్తున్నావు అనే విషయం నీకు తెలుసా? ఒక్కరోజు నువ్వు బైబిల్ చదవకపోయినా, ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయకపోయినా సాతాన్ని దాడి చేయడానికి రెడీగా ఉన్నాడనే విషయం నువ్వు గుర్తిస్తున్నావా? కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. మీ ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. ఏ ఫ్యామిలీ ఇచ్చి ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నారు. ఏ ఫ్యామిలీ అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ ఫ్యామిలీ కలిసి కలకాలం జీవిస్తుందని పెద్దలు చెప్పారు, బైబిల్ పండితులు చెప్పారు. మన పిల్లలకి మన ప్రార్థన ఎంత అవసరం. మన పిల్లలు ఎంత భయంకరమైన సమాజంలోకి వెళ్తున్నారో తెలుసా మీరు? వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న పిల్లలు ఎంత భయంకరమైనటువంటి టెర్రిఫిక్ యాటిట్యూడ్స్తో ఉన్నారు మీకు తెలుసా? చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోక, తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ పిల్లలు ఫోన్లో చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు చూసి అవన్నీ కూడా తోటి విద్యార్థుల మీద ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? మీ పిల్లలు స్కూల్లో కూడా వాళ్ళకి భద్రత లేదన్న విషయం మీకు తెలుసా? ఫ్రెండ్ సర్కిల్లో మీద కూడా భద్రత లేదన్న విషయం మీకు తెలుసా? కాలేజెస్లో భయంకరమైనటువంటి ట్రెండ్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఒక లవర్ని మెయింటైన్ చేయకపోతే అదొక నామూషిగా చూసే సమాజంలో మీ పిల్లలు మీరు కాలేజీకి పంపిస్తున్న విషయం మీకు తెలుసా? ఫ్రీ సెక్స్ చెలరేగుతున్నటువంటి, సెక్షువల్ ఎటువంటి లిమిట్స్ లేకుండా పాపాన్ని ఫన్గా భావించేటువంటి సమాజంలో మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారని మీకు తెలుసా? అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లో మీ పిల్లలు ఉన్నారని మీకు తెలుసా? డ్రగ్ కల్చర్ పెరిగిపోతా ఉంది. మన పిల్లలు చిన్నప్పుడు స్కూల్ నుంచే డ్రగ్స్కి అలవాటు పడేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయని మీకు తెలుసా? వీటన్నిటి నుంచి 24 hours మీరు ప్రొటెక్ట్ చేయగలరా? ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేయగలం మన పిల్లల్ని? దేవుడు మాత్రం మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలడు ఫ్రెండ్స్. అలాంటి దేవుడి యొక్క సహాయం తీసుకోకుండా, ప్రార్థన చేయకుండా, కుటుంబ ప్రార్థన చేయకుండా మీ పిల్లల్ని మీరు బయటికి పంపిస్తున్నారంటే మీ పిల్లల్ని మీరే చేతులారా పాడు చేసుకునే సాహసాన్ని మీరు చేస్తున్నారు.
నిర్లక్ష్యంతో ఉన్నారు, మీరు ఇగ్నోరెన్స్ లో ఉన్నారనే విషయం మీరు గమనించట్ల. సాతాన్ యొక్క దాడి మీ మీద ఉన్న విషయం మీరు గమనించట్ల. ఈ సొసైటీ పాడైపోయిన విషయం మీరు గమనించట్ల. మన పిల్లల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం పెంచుతున్న విషయం మీరు గమనించట్లేదు. ఎవరైతే తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో, ప్రార్థన చేయకుండా ఎలా ఉంటారు పిల్లల కోసం? మన పిల్లలు మనం ప్రార్థన చేసే విషయాలు వాళ్ళ కళ్ళారా చూడాలి. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మన పిల్లలు వినాలి. మా మమ్మీ డాడీ నా కోసం ప్రేయర్ చేసే వాళ్ళని ధైర్యం వాళ్ళకు ఉండాలి. ఇది చెప్తుంటే ఇంకో స్టోరీ గుర్తొస్తుంది నాకు. ఒకసారి ఒక ఆయన మిలిటరీలో ఉన్నాడంట. అప్పుడు ఆఫీసర్ వచ్చి నువ్వు వెళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉండంటే, నాకు ఒక 5 minutes టైం ఏంటి సార్ అన్నాడంట. వెళ్ళాలి, అర్జెంట్గా వెళ్ళాలి, మీ టీం అంతా వెళ్ళిపోయింది అంటే, లేదు సార్ ఒక్క 5 minutes. ఎందుకయ్యా అంటే, సార్ మా అమ్మ ఇంకొక 5 నిమిషాల్లో ఆ ప్రేయర్ మొదలు పెట్టిద్ది, ఆ ప్రేయర్ టైము. ఆ టైంలో నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా నేను విజయాన్ని సాధిస్తాను సార్ అని చెప్పాడట. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే, మా మమ్మీ ఈ టైం ప్రేయర్ చేస్తుంది, ఈ టైంలో నేను బయటికి వెళ్ళినా కూడా నాకు ఏ కీడు జరగదు, పైగా నేను నా వర్క్లో సక్సెస్ సాధిస్తాను, ఎందుకంటే మా మమ్మీ నా కోసం ప్రేయర్ చేస్తుంది కాబట్టి. ఆ తల్లి ప్రార్థన అబ్బాయికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మీ పిల్లలు కాన్ఫిడెంట్గా చెప్పగలరు, ఈ టైంలో మా మమ్మీ డాడీ నా కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఈ టైంలో ధైర్యంగా నేను నా పని చేయగలను, ఎంత అడ్వెంచర్ అయినా చేయగలను, ఎలాంటి హార్డ్ టాస్క్ నేను చేయగలను, ఎందుకంటే మా మమ్మీ డాడీ నా కోసం ప్రేయర్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మీ పిల్లలకి మీరు ఇచ్చారా? యూ షుడ్ గివ్. మనం అట్లాంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. మా మమ్మీ డాడీ నా కోసం ఈ టైంలో ప్రేయర్ చేస్తారని మన పిల్లలకి తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం సిన్సియర్గా ప్రేయర్ చేసే వాళ్ళంగా ఉండాలి. మా మమ్మీ డాడీ నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు అని మన పిల్లలు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అలాంటి మంచి సాక్ష్యాలు మనం సంపాదించుకొని ప్రభు కృపలో మన పిల్లల్ని ప్రార్థనాపూర్వకంగా పెంచి ప్రయోజకులను చేద్దాం. ప్రభునామ మహిమార్థమే వాళ్ళని పెంచుదాం. మన యేసయ్య నామ మహిమార్థమే మన పిల్లల్ని పెంచుదాం. అట్లా చేయనట్టు ప్రభు మనకి ఆయన కృప దయచేయను గాక. ప్రభు నామం యేసయ్య నామం మహిమపరచబడును గాక. ఆమేన్. ఇంకా కొన్ని ప్రేరిక సైట్స్ ఉన్నాయి. మన పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులుగా మనం ముందుగా తెలుసుకోవాల్సిన షరతులు ఇంకొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. సో ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. రెగ్యులర్లీ జాయిన్ ఎవ్రీ థర్స్డే నైట్ 9 PM. ప్రతి గురువారం నైట్ 9 PM కి, రాత్రి 9 గంటలకి, ప్రతి గురువారం రాత్రి 9 గంటలకి మన ఫ్యామిలీ క్లాస్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల పెంపకం అనే క్లాస్ ఉంటుంది. మండే నైట్ 9:30కి, ఎవ్రీ మండే 9:30కి థియాలజీ క్లాస్ ఉంటుంది. సేమ్ లింక్, జాయిన్ అవ్వండి. కైండ్లీ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. చాలా మంది తల్లిదండ్రులకి, మీతో పరిచయం ఉన్న పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఈ విషయాలు నేర్చుకుని వాళ్ళు కూడా ఆత్మీయంగా బాగుపడతారు, వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు, మీరు వాళ్ళకి సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ బైబిల్ సత్యాలు నీ కొరకే యూట్యూబ్ ఛానల్. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి బైబిల్ సత్యాలు నీ కొరకే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకేమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిది. ఓకే. తర్వాత ప్లీజ్ కాంటాక్ట్, మీకు ఎవరికైనా ఈ పిల్లల పెంపకంలో డౌట్స్ ఉన్నా నన్ను ఈ నెంబర్లో మీరు సంప్రదించండి. కౌన్సిలింగ్ కొరకు మీ సహాయం కావాలన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.